మండు వేసవిలో గొంతు తడుపుకునేందుకు కూడా చుక్క నీరు దొరకని పరిస్థితి నవ్యాంధ్రలో నెలకొంది. భూగర్భ జలాలు పెంచగలిగామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో నీటి కోసం ఇక్కట్లు కనబడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని చాలా చోట్ల దాహం కేకలు వినిపిస్తున్నాయి. పల్లెలు, పట్నాలు అనే తేడా లేకుండా జనం దాహార్తితో అలమటిస్తున్నారు. అవసరాల సంగతి అటుంచితే కొన్ని ప్రాంతాల్లో కనీసం తాగడానికి కూడా గుక్కెడు నీరు దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఇంకెంత దారుణంగా ఉంటుందోనన్న భయం అందరిలోనూ కలుగుతోంది. మండుతున్న ఎండలకు తోడు రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోతుండడం, చెరువులు ఎండిపోవడంతో నీటి కష్టాలు పెరిగిపోతున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు కూడా అక్కరకు రాకుండా పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా నుంచి అమరావతి వరకు చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో నీటి కోసం జనం పడుతున్న కష్టాలను బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు ఏపీ 24/7 స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నీటి కష్టాలు ఎలా ఉన్నాయో, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వాస్తవ చిత్రమేంటో ఇప్పుడు చూద్దాం. విజయవాడ పేరు చెబితే మనకు గుర్తొచ్చేది కృష్ణానది. కృష్ణానదికి తోడు ఇప్పుడు పట్టిసీమ నీరు విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంది. ఇంత నీరు ఉంది కాబట్టి విజయవాడ వాసులకు నీటి కష్టాలు ఉండవు అని చూసేవారంతా అనుకుంటారు. ఇదంతా చెప్పుకోవడానికి మాత్రమే. 2 నదులు నీరు విజయవాడలో నిక్షిప్తమై ఉన్నా తాగడానికి గుక్కెడు నీటి కోసం తప్పిస్తున్న బతుకులు ఎన్నో. ఇప్పుడు బెజవాడ వాసులకు బతుకుపై ఆరాటం కంటే నీటి కోసం పోరాటం పెరిగిపోతోంది. విజయవాడలో ఏ డివిజన్ చూసినా కుక్కెడు నీటి కోసం గొంతెండుతున్న బతుకుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. మామూలు రోజుల్లో తాగునీటి కోసం అనేక కష్టాలు పడే విజయవాడ వాసులు వేసవి కాలంలో మరిన్ని కష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఈ ఏడాది తాగునీటి కష్టాలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో అసలు తాగునీరు అందుతుందా అనే ఆందోళనలో నగర వాసులు ఉన్నారు. విజయవాడ నగరంలోని శివారు ప్రాంతాల పరిస్థితి అయితే చెప్పే పనే లేదు. అక్కడి ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం నీటి సరఫరా చేయక భూగర్భ జలాలు అడుగంటి అక్కడి ప్రజల నీటి బాధలు వర్ణనాతీతం. ఈ ప్రాంతాల్లో మామూలు సమయాల్లోనే నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఇక వేసవి కాలం వస్తే ఇక్కడ నీటి కష్టాలు వర్ణనాతీతమనే చెప్పాలి. కొండ ప్రాంత వాసులైతే ఈ వేసవిలో నరకాన్నే చూస్తారు. విజయవాడ నగరానికి నీరు అందివ్వడంలో మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా వైఫల్యం చెందిందనే చెప్పాలి. సంవత్సరాల తరబడి అధికారులు రివ్యూ మీటింగ్లు నిర్వహిస్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం శూన్యం. చెక్ డ్యాంలను నిర్మించకపోవడం కూడా తాగునీటి సమస్యకు ప్రధాన కారణంగానే చెప్పుకోవాలి. రాష్ట్రం మొత్తం మీద గ్రౌండ్ వాటర్ లెవెల్ మానిటర్ చేయడానికి మనం 1254 పిజోమీటర్స్ని ఏర్పాటు చేసుకున్నాం. పరిపాలనా విభాగంకి ఎలా అయితే మనం జిల్లాలు, మండలాలుగా విభజన చేసుకుంటామో ప్రాంతాన్ని భూగర్భ జల మట్టాలని మానిటర్ చేయడానికి 748 బేసిన్స్గా రాష్ట్రాన్ని విభజించుకొని ఒక్కొక్క బేసిన్లో కనీసం 1 లేదా 2 పిజోమీటర్స్ ఉండేలాగా మొత్తం 1254 పిజోమీటర్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ పిజోమీటర్స్ ద్వారా గతంలో ప్రతి నెల మన అధికారి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి వెళ్ళి సమాచారం సేకరించి తీసుకుని వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి మనం దీన్ని టెక్నాలజీకి అనుసంధానం చేసుకొని రియల్ టైంలో గ్రౌండ్ వాటర్ని మానిటరింగ్ చేసుకునేటటువంటి సిస్టమ్ని మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రియల్ టైంలో మానిటర్ చేసుకునే సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకున్న వెసులుబాటు ఏంటంటే మనం ఎంత ఫ్రీక్వెన్సీలో కావాలి అంటే అంత ఫ్రీక్వెన్సీలో ప్రతిరోజు కావాలి అంటే ప్రతిరోజు, ప్రతి గంటకి కావాలంటే ప్రతి గంటకి కూడా వాటర్ లెవెల్ సేకరించుకునే సిస్టమ్ పెట్టుకోవచ్చు. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనం రాష్ట్రంలో ఈ 1254 పిజోమీటర్ల నుంచి ప్రతి గంటకు కూడా సమాచారం వచ్చేలాగా మనం దానిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా వచ్చేటటువంటి సమాచారం
ఏదో ప్రభుత్వ అధికారులకు మాత్రమే తెలిసేలాగానో డిపార్ట్మెంట్కి మాత్రమే తెలిసేలాగానో కాకుండా ప్రజలందరూ ఎక్కడికక్కడ తెలుసుకునేలాగా వాళ్ళ ప్రాంతం గురించి వాళ్ళు తెలుసుకోవాలన్నా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం గురించి తెలుసుకోవాలన్నా తెలుసుకునే విధంగా ఈ వచ్చే సమాచారాన్ని సీఎం కోర్ డాష్ బోర్డు ద్వారా ప్రజలందరికీ చూసుకునే అవకాశం కల్పించడం జరిగింది. నగరంలోని ప్రతి ఇంటికి కుళాయి నీరు అందిస్తామన్న ప్రజాప్రతినిధులు మాటలు ఆచరణలో సాధ్యం కాక హామీలకే పరిమితమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు నీటితో వ్యాపారం చేస్తూ నీటి దందా చేస్తున్నారు. నీటి అవసరాలు అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్నారు. కొంతమంది నీటిని కొనుగోలు చేయలేక 2-3 రోజులకు ఒకసారి స్నానం చేసే పరిస్థితి కూడా నెలకొంది. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మున్సిపల్ అధికారుల నుంచి ఎటువంటి నీటి సాయం మాత్రం అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి నీటిని కొనుగోలు చేయడం ద్వారా అధిక మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి వస్తోందంటున్నారు విజయవాడ వాసులు. మరి అసలు అక్కడ కలెక్టర్ వాటర్ లెవెల్ గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. జిల్లాలో ఎటువంటి తాగునీటి సమస్య ఉండకూడదని చెప్పేసి ఈరోజు అన్ని మండల అధికారులను, ముఖ్యంగా మండల డెవలప్మెంట్ ఆఫీసర్సు, ఏఈ ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించిన ఏఈలను, ఈఓఆర్డీలను వీళ్ళందరినీ రివ్యూకు పిలవడం జరిగింది. మొత్తం మనకు జిల్లాలో 2 రకాల మనకు ఏరియాస్ ఉన్నాయి. ఒకటి డెల్టా ప్రాంతము, రెండవది అప్స్ట్రీమ్ ప్రాంతము. డెల్టా ప్రాంతంలో ఉన్న 23 మండలాలకి మనకు అక్కడ ఉన్న 384 చెరువుల్ని నింపడం జరిగింది. రైవేస్ కెనాలు, మన కేఈబీ కెనాలు, బందర్ కెనాల్ ఇవన్నీ రిలీజ్ చేసి, సో అక్కడ మనకు మే ఎండింగ్ వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ 26 మండలాలు ఏవైతే అప్స్ట్రీమ్ ఉన్నాయో దీంట్లో మనకు ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్ అధికంగా మనకు తగ్గిపోయిందో, ముఖ్యంగా ముసునూరు, కొండూరు, విసన్నపేట, గంపలగూడెము, తిరువూరు ఈ మండలాల్లో మరి అక్కడ అధికారులతో రివ్యూ తీసుకొని అక్కడ ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం తలెత్తబోతుందో అన్న చోట వీరు ఇమ్మీడియట్గా బోర్లను హైర్ చేసుకోవడం కానీ, అక్కడ ఉన్న మనకు మోటార్లను రిపేర్ చేసుకోవడం కానీ, అలాగే మరి లాస్ట్ రిసార్ట్గా ఎక్కడైతే మరి ఇవన్నీ హైరింగ్ ఆఫ్ బోర్స్ ఇవన్నీ మనకు పరిష్కారం చూపకపోతే ట్రాన్స్పోర్టేషన్ టేకప్ చేయమని ఈ అధికారులందరికీ మరి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం తలెత్తకుండా వీళ్ళు ముందుగానే ప్రతి మండలంలోనూ 7-డే యాక్షన్ ప్లాను, 15-డే యాక్షన్ ప్లాను, నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ అని పెట్టుకోమని చెప్పడం జరిగింది. ముసునూరులో ఈరోజు మనకు మండలంలో నియర్లీ 97 మీటర్స్ వరకు మనకు గ్రౌండ్ వాటర్ పడిపోవడంతో ఈ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్న 11 మనకు రెవెన్యూ ఈ పంచాయత్స్, గ్రామ పంచాయత్స్ అన్నిట్లోనూ మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడమని చెప్పేసి అధికారులను ఆదేశించడం అయింది. ఒక పటిష్టమైన ప్లాన్ని ప్రతి ఒక్కరూ ఈ 3 డిపార్ట్మెంట్స్ ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, ఇటు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఈఓఆర్డీలు తయారు చేసుకోవాలని చెప్పి అందరికీ నిర్దేశించమైంది. ఇదే విషయంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ ప్రకాశం బ్యారేజ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ప్రస్తుతం మనం ఏపీ 24/7 స్పెషల్ డ్రైవ్ ని నిర్వహిస్తోంది. అమరావతి నుంచి అనంత నుంచి అమరావతి వరకు మనం ఒకసారి పరిశీలిస్తే ప్రతి ప్లేస్ లో కూడా, ప్రతి చోట కూడా మనకి నీటి కష్టాలు అనేవి కనిపిస్తోంది. మన చుట్టూ కృష్ణానది ఉన్నప్పటికీ కూడా నీటి దాహార్తి అనేది ప్రజల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి ఇష్యూగా మారిపోయింది. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం మీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నారు. అక్కడ నీటి ఎద్దడి ఏ విధంగా ఉంది, ఎలా కనిపిస్తోంది? ప్రియదర్శిని, ఈ నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. ఎండాకాలం ఇంకా అంటే మే నెల రాకముందే ఇప్పుడే తాగునీటి కష్టాలు ఈ రకంగా ఉంటే ఇంకా మే నెల వస్తే ఇంకెంత ఇబ్బంది పెడతాయని చెప్పేసి నగరవాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం తెలుసుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాము. అయితే కనుక ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి కనుక మనం చూస్తే పూర్తిగా నీరు అడుగంటిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 3 టీఎంసీల నీరు ఇక్కడ నిలవ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే కానీ ఇక్కడ కనీసం 1 టీఎంసీ వాటర్ కూడా లేని పరిస్థితి. దాదాపు 12 అడుగుల మేర ఎత్తు ఉండాల్సిన నీటి మట్టం దాదాపు 7 నుంచి 8 అడుగులకు పడిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు 7 అడుగుల మేర నీరు మట్టం మొత్తం కూడా పడిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి పూర్తిగా ఇది మనం దుర్గా ఘాట్ దగ్గర ఉన్న ఈ ఘాటు కూడా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. విజయవాడ నగర ప్రజలకు సంబంధించి దాదాపు 10 లక్షల పైచిలకు మంది జనాభా ఇక్కడ ఈ విజయవాడ నగరంలో నివసిస్తూ ఉన్నారు. వీరందరికీ కలిపి దాదాపు 60 ఎంజీడీ ప్రతిరోజు కూడా 60 ఎంజీడీ నీరు వీళ్ళకి తాగునీరుగా అందించాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక హెడ్ వాటర్ వర్క్స్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి పక్కనే హెడ్ వాటర్ వర్క్స్ ఉంది. ఆ హెడ్ వాటర్ వర్క్స్ నుంచి దాదాపు ప్రతిరోజు 40 ఎంజీడీ వాటర్ని విజయవాడ నగర ప్రజలకు అందిస్తారు. అంతేకాకుండా గుణదల పరిసర ప్రాంతంలోని
గంగిరెద్దుల దెబ్బ వద్ద ఒక 10 MGD వాటర్ని, అలాగే రామలింగేశ్వర నగర్ కట్ట సమీపంలో ఇంకో 10 MGD వాటర్ని, అంటే టోటల్గా మొత్తం మీద 60 MGD వాటర్ని విజయవాడ నగర ప్రజలకు అందించడం జరుగుతుంది. అయితే దీంట్లో మొత్తం కూడా 40 MGD అంటే ఈ కొండ ప్రాంతాలు ఏదైతే విజయవాడ పరిసర ప్రాంతాలు అని చెప్పి ఇటు అమ్మవారి గుడి పరిసర ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు కానీ, చిట్టినగర్ ఏరియా కొండ ప్రాంతాలు కానీ, ఇటు గుణదల అలాగే మధురానగర్ ఇలాంటి కొండ ప్రాంతాలంతా కూడా చాలా నీటి కష్టాలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మున్సిపల్ వాటర్ లైన్లు అయితే వేశారు కానీ వాళ్ళకి వాటర్ని అయితే అందించలేకపోతా ఉన్నారు. అయితే వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొన్ని ట్యాంకులను మున్సిపల్ అధికారులు హైర్ చేసుకుని వాటి ద్వారా నీరు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు నీరు అందించడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పాలి. గత 2 రోజులుగా చాలామంది నగరవాసులు ఇటు ఈ జేఎన్ఎన్ఆర్ఎంఎల్ జక్కంపూడి ఏరియా కానీ, ఇటు కొండ ప్రాంతాల ప్రజలు కానీ నీరు అందక కనీసం తాగునీరు లేక చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే మనకు కనపడతా ఉన్నాయి. అలాగే ఈ ఇటు మున్సిపల్ అధికారులు చెప్తున్నది ఏంటంటే మేము పూర్తి స్థాయిలో నీరైతే అందివ్వగలుగుతా ఉన్నాము, కానీ మనకు కొంత ఇబ్బంది వల్ల ప్రకాశం బ్యారేజీకి నీరు తగ్గడం వల్ల కొంత నీటి మట్టం అయితే తగ్గింది. దీని ద్వారా కొంత సాగునీటిని అయితే ఇవ్వలేకపోతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు మనం దుర్గా ఘాట్ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఇక్కడ దుర్గా ఘాట్లో 7 నుంచి 8 మీటర్ల వరకు పైకి వాటర్ ఉంటుంది. కనీసం మనం పూర్తిగా అడుగంటిపోయి కనీసం వాళ్ళు స్నానాలు కూడా చేయకుండా జల్లు స్నానం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అమ్మవారి భక్తులకు కూడా నీటి కష్టాలు ఎదురైనాయి. ఇటు తాగునీరు లేదు, ఇటు నదుల్లో నీరు లేవు, ఇవన్నీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంతేకాకుండా అసలు మొత్తం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే 888 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే పడాలి ఈ ఏడాది, కానీ అందులో 599 మిల్లీమీటర్ల వర్షపాతమే పడిందని చెప్పేసి ఇటు ఈ ఎవరైతే ఇరిగేషన్ అధికారులు ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో కనుక చూస్తే 50% వర్షపాతం రాయలసీమలో పడలేదు, 24% వర్షపాతం ఇక్కడ పడలేదు. చెరువులు ఇలాగే జలాశయాలు నేలలోని నీటి తేమ అలాగే నీటి సంరక్షణ పథకాల ద్వారా మొత్తం మీద 554.23 TMCల నీరు మాత్రమే మన రాష్ట్రంలో ఇప్పుడు నిక్షిప్తమైందని చెప్పేసి ఈ అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే మనకి ఇంకా చాలా వాటర్ కావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే 3 నుంచి 8 మీటర్ల లోపు భూగర్భ జలాలు చాలా ప్రాంతాల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 670 మండలాలు ఉంటే అందులో 223 మండలాలు పూర్తిగా 8 మీటర్ల కంటే ఎక్కువ లోతుని నీటి మట్టం దిగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. 3 నుంచి 8 మీటర్ల లోపు కూడా చాలా వరకు భూమిలో భూగర్భ జలాలు మొత్తం కూడా క్షీణించిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో వర్షపాతం లేకపోవడం, దీనికి తోడు భూగర్భ జలాలు అన్నీ కూడా అంటుకట్టడంతో తాగునీటి సమస్య అయితే వెల్లువెత్తుందని చెప్పాలి. ఏప్రిల్ నెలలోనే ఈ రకంగా ఉంటే ఇంకా రాబోయే కాలం మే నెలలో అసలు తాగునీరు పూర్తి స్థాయిలో అందించగలరా అని చెప్పేసి మాత్రం ఇక్కడ ప్రజలు ఆందోళన చెందిన పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు కూడా ఏం చెప్తా ఉన్నారంటే తాగునీటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. అయితే దీన్ని కొంతమంది ఎవరైతే పొలాల్లో బోర్లు వేసి ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ట్యాంకుల ద్వారా నీళ్లు కొంటాం, మోటార్లను అద్దెకు తీసుకొని మోటార్ల సాయంతో నీటిని తీసి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలకు తాగునీరు అందివ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్తున్నారే కానీ పూర్తి స్థాయిలో దీన్ని సక్సెస్ చేయగలరా లేదా అనేది మాత్రం చాలా ప్రశ్నార్థకంగానే మిగులుతా ఉంది. మొత్తం కనుక చూసినట్టయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 63.4% వరకు కూడా భూగర్భ జలాలు పూర్తిగా నశించిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, తాగునీరుని అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. అంతేకాకుండా ఇదైతే పట్టిసీమ నుంచి ఇటు కృష్ణానదికి వాటర్ వస్తూ ఉంది. ఈ నేపథ్యం ఆ వాటర్ కూడా రాకపోవడం, గోదావరి జలాలు కూడా తగ్గిపోవడంతో ఇటు పట్టిసీమ నుంచి కూడా వాటర్ వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇటు తాగునీరు అయితే పూర్తి స్థాయిలో అందివ్వలేకపోయారు. ప్రియదర్శిని. రైట్.